అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వందనాలండి. గత 20 సంవత్సరాల క్రితమే సత్యం బ్రదర్ నాకు తెలుసు. వాళ్ళ చర్చికి వెళ్ళాను నేను, ఏఐసిసి మీటింగ్ జరిగే రోజున. అప్పటికే అన్న దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ చాలా 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం చూడటం. రోజు ఫేస్బుక్లో వస్తున్నా సుజాత గారి పక్కన, కానీ ఈరోజు లైవ్ కరెక్ట్గా చూడటానికి సహాయం చేసిన దేవుడు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ సమయంలో సుజాత గారు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఎంత కష్టపడతారంటే, ఒకసారి ఎలియాకి వెళ్ళినప్పుడు రిబ్కా ఏం చేస్తూ ఉండేది కదా, నీళ్ళు చేదు పోసేదా లేకుంటే తొట్లో ఉంటే తాపించేదా కదా. కాబట్టి ఫేస్బుక్లో చూస్తూ ఉంటే ప్రభు యేసుక్రీస్తు జన్మించిన స్థలానికి జ్ఞానులను తీసుకెళ్ళినట్లుగా ఒక నక్షత్రం అమెరికా దేశస్తులు కూడా కదిలించబడబోతున్నారు కొద్ది రోజుల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పండి. ఏం కదా, ఎందుకనంటే సుజాత గారిని రోజు ఫేస్బుక్లో చూసేటప్పుడు మా ఊరు బీపీ లెవెల్ కూడా బీపీ వచ్చింది. ఎందుకో చెప్పమంటారా? అంత పరిచయం చేస్తూ ఉంటే సావుకులు కూడా దడొస్తూ ఉంటుంది అనమాట, దడపడుతూ ఉంటుంది. ఇదేంటో ఒక స్త్రీగా ఎంత గొప్ప పరిచయం చేస్తున్నాను. మేము చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది. గేదకాడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఒకసేపు ఆగిన తర్వాత గ్యాస్ పొయ్యి కాడ కనిపిస్తుంది, అవునా, ఒకసేపు ఆగిన తర్వాత మళ్ళీ పిఎన్ఆర్లో కనిపిస్తుంది. ఒకే రోజు ఎన్ని ప్రోగ్రాంలు చేస్తాడు, కాఫీ తాగుతూ ఉంటుంది. మళ్ళా దాన్ని ఏమంటారు, టీ స్టాల్ని చెప్పడానికి ఇక వేస్ట్ అవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే దేవుని మహాకృపను బట్టి సావుకులుగా మేము చేయలేనటువంటి పరిచయం చేస్తున్నాను. అభినందిస్తున్నాను నిజంగా మనస్ఫూర్తిగా. ఎందుకంటే గొల్లపూడి పరిచయం చూసిన, అలాగే సావుకులతో కలిసిమెలిసి ఉండడం కానీ, ఆ ఫెలోషిప్, ఆ సహవాసం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓసారి పరిచయం ఎథిక్స్ పెట్టుకోవడం కష్టమైంది అనమాట. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు ఎప్పుడు ఫోన్ చేసింది తెలుసా? సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేసి మీరు 8 గంటలకే ఉండాలని చెప్పారు అనమాట. సో అయినా కూడా మేమున్న ఆమె గారు ఉన్నటువంటి చేసే పరిచయ విధానాన్ని బట్టి, ఆమె గారు ఉన్న మాకు అభిమానాన్ని బట్టి, ప్రేమతో 5 గంటలకు చెప్పినా కూడా మళ్ళా పరిగెత్తుకుంటూ ఒక్కోసారి ప్రార్థనకి వెళ్ళి మా నాయకుడు మేము కలిసి రావడానికి దేవుడు సహాయం చేశారు. అంతకంటే ముందుగా రాబోయే రోజుల్లో మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరినీ కదిలిస్తున్నట్లు కూడా అమెరికా దేశస్తులు కూడా కదిలించబడబోతున్నారు. సుజాత గారి యొక్క పరిచర్యను చూసి చప్పడబడగా వేసేమై కొరకు. ఆ తర్వాత ఇంకా ఈ ఎన్నికేర్పాటు సంఘానికి అనేక నూతన ఆత్మలు, నూతన కుటుంబాలు రక్షించబడాలని, సౌకర్యాలు ప్రార్థన ద్వారా, మన ప్రార్థన ద్వారా ఈ సంఘం విస్తరించబడాలని, సమస్త జనులను శిష్యులుగా తయారు చేయాలని రాబోయే రోజుల్లో. అలాగే గొల్లపూడి పరిచర్య కూడా అద్భుతమైన రీతిలో ఇంకా చాలా మంచి బలమైన సంఘం అది. ఇంకా రాబోయే రోజుల్లో అమ్మగారి ప్రార్థన ద్వారా, మన ప్రార్థన ద్వారా ఈ బర్త్డే శుభ సందర్భంలో ఆ సంఘాన్ని హెచ్చించి ఒక అందమైన స్థలాన్ని ఇవ్వాలని ఈరోజు ఈ బర్త్డే కార్యక్రమంలో ఖచ్చితంగా సుజాత గారి కోసం మేము ప్రార్థన చేసేది ఏంటంటే, గత 5 సంవత్సరాల నుంచి మాకు పరిచయం. సో అక్కడ ఒక అందమైన స్థలాన్ని దేవుడు త్వరగా ఏర్పాటు చేసి ఒక అందమైన మందిరాన్ని కట్టించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈరోజు ఈ శుభదినాన మరోసారి సుజాత గారికి మనసారా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా పరిచయంలో బహుబలంగా వాడబడాలని దీవిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తాను. ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నటువంటి ఆనందకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే మాకు కూడా చాలాసార్లు బీపీ పెరిగింది. అక్క స్టేటస్ చూస్తుంది, ఎక్కడికి చూసినప్పుడు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడో చోట మరి పరిచర్య చేస్తున్నట్లుగా, ప్రార్థన చేస్తున్నట్లుగా అక్క కనిపిస్తూ ఉంటారు. మరి సమయంలో మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు వర్షిప్ చేసినా, మరి అక్కడగా మనం ఎంతమంది చేసినా కానీ అది తక్కువే. కాబట్టి మరి సమయంలో సుజాత గారు వచ్చి వర్షిప్ చేస్తారు. మనందరం కూడా లేచి నిలబడతాం. వర్షిప్ లేచి దేవునికి స్తోత్రం.